మన 420 ముఖ్యమంత్రి జలగన్నకి ఒక్కొక్కటిగా భారీ షాకులు ఎదురు దెబ్బలే తగులుతా ఉన్నాయి. అందులో భాగంగా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డికి భారీ రాడ్డు దింపింది. అసలు ఇంతకీ సుప్రీంకోర్టులో ఏం జరిగింది? మరి ఇప్పుడు మన జలగన్న ఇంటర్నేషనల్ న్యాయస్థానానికి ఏమైనా పోతాడా? అసలు ఏంటా కథ కమామిషన్ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జలగన్న గురించి మనందరికీ తెలుసు. వ్యవస్థలన్నింటినీ చెరబట్టి ప్రజల మద్దతు లేకపోయినప్పటికీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వ్యవస్థల్ని ఊడిగం చేయించుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవాలనుకుంటాడు. అయితే ఈ వ్యక్తి ఇతగాడు, ఈ 420 ముఖ్యమంత్రి, ఈ పనికిమాలినటువంటి ముఖ్యమంత్రి 43,000 కోట్ల ప్రజాధనం దోచుకున్నటువంటి ఈ దౌర్భాగ్యపు జగన్మోహన్ రెడ్డి ఇవాళ 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. ఇతని బతుకేందంటే కనీసం కోర్టు వాయిదాలకు కూడా అటెండ్ అవ్వట్లేదు. అయితే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసు పెట్టి 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉంచగలిగాడు, జ్యుడిషియల్ రిమాండ్లో. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నారు. అయితే ఈ పనికిమాలినోడు నిజంగా ఇతని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను, తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను బతికించడానికి వేలాది కోట్ల రూపాయలు దోచిపెడతా ఉంటాడు లాయర్లకు కానీ, తనకిష్టం వచ్చినటువంటి వ్యవస్థలు అన్నిటికి కూడా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి బెయిలు రద్దు చేయమంటూ ఇతగాడు సుప్రీంకోర్టుకు పోయాడు. కింద కోర్టులో కాల, హైకోర్టులో కాల, సుప్రీంకోర్టుకు పోయాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఈ కారు కొత్తలు కూర్చున్నటువంటి ఏదో మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు లాయర్ల కోసం 2,000 కోట్ల రూపాయల ధనాన్ని వినియోగించాడని, ఆయన డబ్బులో లేదా ఆయన అభిమానుల డబ్బులో, పార్టీ కార్యకర్తల డబ్బులో వాడాడు అనుకుందాం. మరి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవడమ్మా మొగుడు సొమ్ము వాడుతా ఉన్నాడు? రాష్ట్ర ప్రజల సొమ్ము నువ్వు వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడానికి పనికిమాలినోడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినట్టు ₹1 నీ దగ్గర ఆధారం ఉందా? ఆధారం ఉంటే కోర్టు ముందు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? పెద్ద సొల్లుగాళ్ళలాగా ఉచితంగా ఇసుకిస్తే కేసిందా? దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి నాకు అర్థం కాల. ఇంకా నయం, అన్నా క్యాంటీన్తో ₹5 పేదవాళ్ళకి అన్నం పెట్టారని కేసు పెట్టలేదు. దౌర్భాగ్యుడా, అది కూడా పెట్టేటువంటి ఆలోచన చేస్తావు నువ్వు. ఎన్నాళ్ళు కేసులతో, అక్రమ కేసులతో, పోలీసులతో ఊడిగం చేయించుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వ్యవస్థల్ని వాడుకున్నావు, దుర్వినియోగం చేసావు. కానీ వాళ్ళ ఆ పోలీసులు తుత్తర తీరే రోజులు వచ్చాయి. తప్పుడు పనిచేసినటువంటి పోలీసులు రెడ్ బుక్లోకి ఎక్కున్నారు. రాబోయే రోజుల్లో చట్టం ముందు దోషులుగా నిలబడి చట్టం విధించేటువంటి శిక్షలకి వాళ్ళు గురి కాబోతా ఉన్నారు. అయితే ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయాలంట. ఈ పోటుగాడి బెయిల్ రద్దు చేద్దా? 43,000 కోట్ల నువ్వు దోచుకునిందే. నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చావు. పైగా మీ బాబాయిని మీరే నరికి మనుషుల పశువులు నాకు అర్థం కాలేదా? సొంత బాబాయిని, ఒక మనిషిని గొడ్డలతో నరికి చంపి అంటే మీ పగ, మీ నీచత్వం, మీ బతుకు, మీ చరిత్ర కాబట్టి ఓకే. కానీ ఓకే అంటే ఓకే అట్ట అవుతారు స్వామి. మీరు నరుక్కొని దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి నారాసుర రక్త చరిత్ర అని హెడ్లైన్లు పెడతారు కదరా నిచ్చులారా, రాష్ట్ర ప్రజలను నమ్మిస్తారు కదరా దౌర్భాగ్యులారా. సరే, ఇప్పుడు నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయమని అడగాలంటే దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇతను బెయిల్ రద్దు చేయించుకొని, మరి నాయన నువ్వు కనీసం కోర్టు పోరా, బెయిల్ కూడా రద్దు చేసుకొద్దు. నువ్వు కోర్టు చూడలా, కోర్టు విచారణ చేస్తున్నా, నీ కేసులు విచారణకు వస్తున్నా, ఆ టైంలో కోర్టుకు పోయి నువ్వు చెప్పు. అది కాదు నాయన, నువ్వు కోడికత్తేనేసినటువంటి డ్రామాలో సాక్షిగా పోయి అక్కడ నువ్వు చెప్పరా నాయన ఏం జరిగిందంటే దానికి కూడా కోర్టుకు పోవట్లేదంటే నువ్వేమో 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద తిరగాల, కోర్టుకు కూడా పోవా? చంద్రబాబు నాయుడు గారితో ₹1 నువ్వు నిరూపించలేక అక్రమ కేసు పెట్టి ఆయనదేమో బెయిల్ రద్దు చేయాలా? సుప్రీంకోర్టు ఎన్ని మింగవో ఇప్పుడు కాదు, ఎప్పుడో ఏప్రిల్ 16 అప్పుడు మళ్ళీ కేసు సంగతి వాయిదా వేసి అప్పుడు ఏదైనా పరిశీలిద్దామని వేస్తే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి చెంపదెబ్బ కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో జైల్లో ఉంటే ఎన్నికల్లో గెలవగలను అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అంటే చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే, ప్రజల్లోకి వెళితే ఇవాళ ప్రజలంతా ఆయన వెంట నడుస్తారని, జగన్మోహన్ రెడ్డి మోసాలను చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వివరిస్తాడని భయంతో భయపడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రజలకు అన్నీ చేశాను, ఇచ్చిన హామీలు నెరవేర్చానటువంటి నమ్మకం ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే దొంగోట్లు ఎందుకు? అదేవిధంగా వ్యవస్థలన్నింటిలో నీ మనుషులు ఎందుకు? తెలుగుదేశం పార్టీ మీటింగులు పెడితే ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎన్నికలు చేసుకుందామనేటువంటి నీచమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నావు? ఎందుకంటే నీకు ప్రజల మీద నమ్మకం లేదు. నువ్వు ప్రజలకు పొడిచినటువంటి వెన్నుపోట్లకి, నువ్వు వాళ్ళకు గుద్దినటువంటి గుద్దులకి ఇవాళ ఎన్నికల ముందు ముద్దులు పెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దితే వాళ్ళందరూ రివర్స్లో సైకిల్ గుర్తుకు ఓటేసి నీకు రాజకీయాల్లో, నీకు ఎన్నికల్లో గుద్దులు గుద్దుతారనేటువంటి భయంతో ఇవాళ
నువ్వు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించాలనుకుంటా ఉన్నావు. మళ్ళీ ఏం పనికి మాలినటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నావు. ఎన్నాళ్ళు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి సిఎస్ దగ్గర నుంచి డీజీపీ దాకా పోలీసులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఇంతమందిని అడ్డం పెట్టుకొని నీచమైనటువంటి పనులు చేసావు. వాళ్ళందరూ నేను ఒకటే పిలిపిస్తా ఉన్నా, ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి పారిపోతా ఉన్నాడు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవ్వాలని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించండి. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని బలపరిచి గెలిపించి నిలిపించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనుల్లో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసి రేపొద్దున మీరు ఇబ్బందులు పడతారు. జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు. ఖబర్దార్, ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.